చెప్పండి. ఈ రోజు కొత్తగానండి తెలంగాణలో ఉద్యోగ భర్తీలు చేయకపోవడం, వచ్చిన 9 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది అనేది ఒక కనీసం ఒక మనం ఎప్పుడైనా అడిగినాము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అన్నటువంటి టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు మన మీలో చాలా మాట్లాడతారు, బయట కూడా వాళ్ళ నాయకులు అందరూ చెప్పుకుంటారు. కానీ ఈ రోజు తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగస్తులు ఉన్నారు. 33 లక్షలు కాదు, ఇది తప్పు లెక్క. 60 లక్షల మంది, అందులో 27 లక్షల మంది ఏజ్ బార్ దాటిపోయినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏజ్ బార్ దాటిపోయినటువంటి నిరుద్యోగ యువత అంటే టోటల్ గా ఈ రోజు వరకు క్యాలిక్యులేషన్ లో 60 లక్షల మంది అంటే 60 లక్షల కుటుంబాలు అనుకోండి ఆల్మోస్ట్ తెలంగాణలో. అంటే ఇంటికి ఒక్కో ఇద్దరు ఉండుంటారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణలో నిరుద్యోగం వ్యాపార పరంగా దెబ్బతీసిండు, ఉద్యోగ పరంగా దెబ్బతీసిండు. అలా ఏ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్ని మూసేసి మేము గురుకుల పాఠశాలలు అన్నారు. గురుకుల పాఠశాలల్లో ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో, ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మూసేసిండ్రు అనేది, ఎన్నో వేల ప్రభుత్వ పాఠశాలల్ని మూసేసిండ్రు. ఆ ప్రభుత్వ గ్రామానికి కూడా ఒక్కొక్క చిన్న గ్రామాల్లో టీచర్లు లేక మూసేసినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాలు, అలాగే రాష్ట్రం మొత్తంలో కొన్ని వేల విద్యా సంస్థల్ని మూసేసినటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు. సుజాత గారు, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి అంటే విద్య విషయంలో ఏమాత్రము శ్రద్ధ పెట్టడం లేదు. ఖాళీలు ఉన్నాయి, అట్లనే నిరుద్యోగ నియామకాలు కూడా ఏమాత్రం పట్టుకోవట్లేదు. ఒకటి మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నారు కర్ణాటకలో, అక్కడ పరిస్థితి రకంగా ఉంది ఒకసారి. ఒక్క నిమిషము, నేనేమంటున్నా అంటే విద్య మీద ఆసక్తి లేదని అనుకోవద్దు, ఉంది. ఏది ప్రైవేట్ విద్యా సంస్థలలో ఆసక్తి ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి షేర్ అందులో 6% నుంచి 18% వాటా తెలంగాణలో మామూలు అయిపోయింది. అంటే హరీష్ రావు ఈ రోజు ట్రబుల్ షూటర్ గా మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకి ఎన్ని విద్యా సంస్థలలో వాటా ఉంది? 1, 1, 2, 3 విద్యా సంస్థలలో వాటా ఉందా లేదా? చైతన్య నారాయణ కాలేజీలలో స్కూళ్లలో వాటా ఉందా లేదా అది తేల్చాల్సినటువంటి అవసరం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మన దగ్గర 196 ఉన్నాయి. నారాయణ గారి అబ్బాయి చనిపోయినప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో హరీష్ రావు వెళ్లి మొత్తం అంత్యక్రియల వరకు తనదంటూ తన శైలిలో పనిచేసినటువంటి హరీష్ రావుని మనం గుర్తు చేసుకోదా? ఎందుకు ఎవరి మీద లేనటువంటి ఆసక్తి? రైతులు చచ్చిపోతే వాళ్ళ మీద. ఒకటి చెప్పండి, నిన్న బండి సంజయ్ గారు చేసినటువంటి కామెంట్ ఒకటి, ఈ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేనటువంటి ప్రభుత్వం, చేతగాని ముఖ్యమంత్రి అవసరమా మనకు అన్నట్టు మాట్లాడుతూనే ఉన్నాం. టిఎస్పిఎస్ ఉద్యోగాలలో జరిగినటువంటి లీకేజ్ల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా పోరాటం చేస్తుంది. మొన్న జరిగినటువంటి ఖమ్మం సభని మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఏది జరిగినా కూడా ప్రతిపక్ష వాదన వినపడనీయకుండా, మీడియా ముందు చర్చలకు రానియకుండా అటు కేంద్ర ప్రభుత్వం ఇదే చేస్తుంది. సుజాత గారు, మనకు సమయం అయిపోతా ఉంది. మీరు చెప్పాల్సినటువంటి ఒకటే ఒక జవాబు ఏంటంటే, ఈ ప్రభుత్వం కొనసాగాల వద్దా? రేవంత్ రెడ్డి గారి సభని తెలంగాణలో కనబడనీయకుండా కనుమరుగు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం కలిపి చేసినటువంటి డ్రామా కాదా? షర్మిలాకి